కార్తీక మాసం సందర్భంగా కిటకిటలాడాల్సిన ఆలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:39 నుండి సాయంత్రం 6 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉండడంతో పట్టణంలోని ఆలయాలను అర్చకులు మూసివేశారు. ప్రతినిత్యం జరిగే హోమాది కార్యక్రమాలు జరిపించి పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆలయాన్ని ఉదయం 8:30 మూసివేశారు. ఆలయమంతా శుద్ధి చేసిన తర్వాత సంప్రోక్షణ పూర్తయిన తర్వాత రేపు భక్తులకు దర్శనం సౌకర్యం కల్పిస్తామని అర్చకులు తెలిపారు. ముఖ్యంగా మేషరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదని, అశ్వని భరణి కృత్రిక నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదని అర్చకులు చెప్పారు. శ్రీ 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 భ్రమరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఖమ్మం పట్టణం నందు ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రతినిత్యం జరిగేటటువంటి అభిషేక హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించి స్వామివారికి 8:30 గంటలకల్లా నివేదన సమర్పించి 9 గంటలకు మా ఆలయం మూసివేయడం జరిగింది. ఈ యొక్క తిరిగి పునర్దర్శనం ఎప్పుడంటే రేపు ఉదయం ఆలయం అంతా కూడా శుద్ధి చేసిన తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మాత్రమే రేపు భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులంతా గమనించవలసిందిగా మనవి. మధ్యాహ్నం 2:28 నుంచి సాయంత్రం 4:30 మధ్యకాలం 6:30కు ఆద్యంతకాలం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ సమయంలో ఈ చంద్రగ్రహణాన్ని ముఖ్యంగా మేషరాశి వారు చూడరాదు. అశ్వని భరణి కృతిక నక్షత్ర రాసుల వారు, ఈ యొక్క నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. గ్రహణ తదనంతరం మీరు ఈ యొక్క శాంతి జరిపించుకోవాల్సి ఉంటుంది. తెల్లవారే జరిపించుకోవాల్సిన అవసరం లేదు. గ్రహణం అయిపోయిన తర్వాత మీ ఇల్లు శరీరం అంతా శుద్ధి చేసుకున్న తర్వాత 2-3 రోజులు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. కావున పై విషయాలన్నీ కూడా భక్తులంతా కూడా గమనించి మాకు సహకరిస్తారని చెప్పి మనవి చేస్తూ దేవాలయాన్ని 9 గంటలకల్లా మూసివేయడం జరిగింది. హర నమ పార్వతీపతే, హర 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 మహాదేవ. భ్రమరామ సమేత గుంటుమల్లేశ్వర దేవస్థానం ఖమ్మం పట్టణం, ఖమ్మం